టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక అందమైన ఇల్లు, అది అమ్మ ప్రేమతో కట్టిన ఇల్లు, అమ్మ నవ్వుతో నిండిన ఇల్లు, అమ్మ త్యాగంతో బ్రతికే ఇల్లు, అమ్మ వండిన వంటలతో గుమ్మగుమ్మలాడే రుచులతో నిండిపోయిన ఇల్లు. మరి అలాంటి ఆ ఇల్లు ఎవరిదనుకుంటున్నారా? ఇంకెవరిది? 2 తెలుగు రాష్ట్రాలు ముద్ర వేసిన మా అమ్మ చేతి వంట అందమైన ఇల్లు. ఈరోజు మా ఇంట్లో మీ అందరికీ నచ్చేలాగా ఏ వంట చేస్తున్నామో చూద్దామా? ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి వెరైటీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్ ప్రవీణ. సమ్మర్ ఏంటి, ఏం చేస్తున్నారు? సమ్మర్ లో అన్ని తక్కువ అయిపోతాయి అనమాట. పనులు తక్కువ అయిపోతాయి, బిజినెస్ తక్కువ అయిపోతాయి. అవును కదా. మళ్ళీ పిల్లలకేమో జాబ్ గోయర్స్ అయినా కూడా వాళ్ళు కూడా ఇంట్లో ఉండడం ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళతో పనులు ఎక్కువ అయిపోతాయి, వాళ్ళ పనులు ఎక్కువ అయిపోయినాయి. బిజినెస్ ఏ రకంగా డల్ అవుద్ది అంటే ఇప్పుడు కేక్స్ బిజినెస్ కదా, కొద్దిగా మనకి షెల్ఫ్ లైఫ్ ఉండదు. ఓకే. హోమ్ మేడ్ కాబట్టి దాంట్లో మనం ఏది ప్రిజర్వేటివ్ ఏం వాడవు కాబట్టి చాలా రిస్క్ గా ఉంటుంది అనమాట. అండ్ బయటకు వచ్చి ఇవి తీసుకునే టైంగా ఆ మూడు ఉండదు కదా సమ్మర్ లో. మరి వనమాల గారు, మా అందమైన ఇంట్లో ఈరోజు మీ అమ్మ ప్రేమతో కలిపిన ఏ వంట చేస్తున్నారు? మీ అందానికి సరిపడలాగా. ఓకే, అందానికి సరిపడా రెసిపీ అన్నమాట. ఓకే, చీజ్ కప్ కేక్. చీజ్ సూపర్. చీజ్ కప్ కేక్. చీజ్ అనేది మనకి చాలా మంచిది. చీజ్ అనగానే జంక్ ఫుడ్ అనుకుంటారు అందరూ, అలా ఏం కాదు. బట్టర్ గీ ఈక్వల్ టు చీజ్ అనమాట. అప్పుడప్పుడు తీసుకోవచ్చు, ఏం లేదు. తీసుకుంటేనే మీకు చాలా చాలా కొన్ని డిసీజెస్ వస్తాయి మనకు తెలియకుండా, ఫుడ్ తక్కువ అవటంతో. అలాంటి టైంలో చీజ్ చాలా వాటిని అవాయిడ్ చేయగలదు, అది రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో అన్డౌటెడ్లీ మీరు అప్పుడప్పుడు మంత్లో 1 or 2 times, లేడీస్ ఎస్పెషల్లీ 2 times చీజ్ తీసుకోండి. అందుకే మీ అందరికి నచ్చేలాగా చీజ్ కప్ కేక్ చేయబోతున్నారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. చీజ్ కప్ కేక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బిస్కెట్ పౌడర్, వెన్న, తురిమిన చీజ్, కండెన్స్డ్ మిల్క్, పంచదార పౌడర్, వడకట్టిన పెరుగు, తేనె, బనానా ముక్కలు, కివీ ముక్కలు, గ్రేప్స్ ముక్కలు, సపోటా ముక్కలు, యాపిల్ ముక్కలు. యాక్చువల్లీ నేను ఒకప్పుడు చాలా చీజ్ అవాయిడ్ చేసేదాన్ని. అమ్మో లావ్ అయిపోతాను చీజ్. మిస్కన్సెప్షన్స్ ఉంటుంది మనకి. ఓకే, కానీ కొంతమంది మనకి ఎన్ని మనకి బాడీకి అవసరం పడో ఆయిల్, బటర్ ఇవన్నీ మనకు తీసుకోవాల్సిన మనం చీజ్ రూపంలో తీసుకోవాలి. ఏది కూడా ఎక్కువ అవ్వకూడదు, ఏది కూడా తక్కువ అవ్వకూడదు. ఎస్, ఆబ్వియస్గా డెఫినెట్గా కదా. అది మనం న్యూట్రల్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, అన్ని ప్రోటీన్స్ని, అన్ని క్యాలరీస్ని, అన్నిటిని. సో చాలా చాలా కబుర్లు చెప్పేస్తున్నాము. ఇంకా చీజ్ కప్ కేక్ రెడీ చేసి చూడాల్సిందే కాబట్టి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేసాము. స్టార్ట్ చేద్దాం. ఏం చేయండి? ఫస్ట్ ప్యాన్ పెట్టేయండి. కొద్దిగా చిన్న పని, స్టవ్తో ఎక్కువ పని లేదు. సో ఇక్కడ ఏంటంటే చీజ్ కేక్ జనరల్లీ చేసేది బిస్కెట్ పౌడర్, డైజెస్టివ్ బిస్కెట్స్ ఇవే. ఇవి ఓకే, ఒక 2 ప్యాకెట్స్ మనము పౌడర్ చేసుకుని ఇదే బిస్కెట్స్ అనమాట. మీకు నచ్చితే ఇంకా వేరే ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఇవి చాలా లైట్గా ఉంటాయి కదా మనకి డైజెషన్కి, ఏదంతా చాలా బాగుంటుంది. సో 1 స్పూన్ ఇవ్వండి. బటర్ కొద్దిగా మెల్ట్ చేసి దీంట్లో ఈ పౌడర్డ్ బిస్కెట్ కాసేపు కొద్దిగా ఇలా కలిపితే చాలు. జనరల్లీ ఇలా వారం బటర్ వేసి కలిపేస్తాము. నేను కొద్దిగా ఫ్రై చేస్తాను, ఎందుకంటే బటర్ ఆ స్మెల్ అనేది కాస్త ఇంకా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా కొద్దిగా మనం ఫ్రై చేయాలి. కాసేపు ఫ్రై చేయిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే. ఇది ఏంటంటే చిల్డ్ స్వీట్ అనమాట, అంటే ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేస్తే బాగా సెట్ అవుతుంది, బాగుంటుంది అనమాట. హెవీ స్వీట్స్ తినకుండా ఇలాంటి డెజర్ట్స్ చాలా బాగుంటాయి. సో ఆఫ్ చేసుకుందాం ప్రవీణ.
బౌల్ అయినా లేదు, నేను కప్స్ తెచ్చాను చూడండి అవి అక్కడ. అవును, ఆల్రెడీ ఇవి సర్వింగ్ కప్స్ దీంట్లోనే మనం సెట్ చేయాలి. నేను ఇలాంటి కప్స్ చూసినప్పుడు అనుకుంటే ఇందులో ఏమి ఇస్తాము అంటే ఐస్ క్రీమ్ పెట్టినా తక్కువ అయిపోద్ది, ఇంకో ఏం తక్కువ పెట్టడానికి చిన్న బౌల్ కొన్నావా అంటారు. సో ఏం సర్వ్ చేయాలబ్బా అనుకుంటాను. సో ఇలాంటివి తయారు చేయాలి, అందుకే అలాంటి కప్. ఫ్రూట్ సలాడ్ కూడా ఇలా మనం ఇండివిజువల్ గా. ఓకే, ఓహో, ఇది ఒక బేసన్. ఓకే, ఫస్ట్ లేయర్ బిస్కెట్ పౌడర్ అన్నమాట, బటర్లో వేయించిన డైజెస్టివ్ బిస్కెట్ పౌడర్. అలా 4 కప్స్, మనం 4 కప్స్ తీసుకున్నాం కదా, 4 కప్స్ని కాస్త టైట్గా మనం సెట్ చేయాలి. ఓకే, సో ఇలా కొద్దిగా పక్కన పెట్టేసుకున్నాం కొద్దిగా. ఇంకొక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. దీంట్లో ఏంటంటే గ్రేటెడ్ చీజ్, పనీర్ అయినా తీసుకోవచ్చు, చీజ్ అయినా తీసుకోవచ్చు. ఒక స్పూన్ ఇవ్వండి. ఈరోజు మనం చీజ్ స్పెషల్ చేస్తున్నాం కాబట్టి చీజ్ కేక్ కాబట్టి కాస్త దీన్ని మనం కొద్దిగా బీట్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. ఇదేంటంటే గట్టి పెరుగు మళ్ళీ ఫిల్టర్ చేశాను, అంటే వడకట్టేసాను అనమాట. వాటర్ అంతా తీసేసిన ముద్ద పెరుగు అంటారు కదా, కమ్మగా ఉండాలన్నమాట, చాలా పులుపుగా ఉండకుండా ఫ్రెష్ పెరుగు. ఇది కూడా వేసి పెరుగు చీజ్ వేసి బాగా బీట్ చేయాలి. ఇది ఒక క్రీమీ లాగా వస్తుంది అనమాట, క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. దీంట్లోనే కండెన్స్ మిల్క్ ఒక స్పూన్, 2 స్పూన్ స్వీట్ కోసము. అలాగే అంత స్వీట్గా ఉండదు కాబట్టి 1 స్పూన్ పంచదార పౌడర్. ఓకే, కొద్దిగా హనీ వేసి, హనీ కొంచెమే చాలు. ఇది కూడా పక్కన పెట్టుకుందాం ప్రవీణ. ఇంకొక బౌల్లో ఈ అన్ని ఫ్రూట్స్, మిక్స్డ్ ఫ్రూట్స్లో బనానా ముక్కలు అని ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు, మన ఇష్టం. అవన్నీ కివి, గ్రేప్స్, యాపిల్, బ్లాక్ గ్రేప్స్ కలర్ఫుల్గా ఉంటాయి కదా. అవును, సపోటా. దీంట్లో కూడా కొద్దిగా వీటిని కూడా చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రూట్స్ కి హనీ వేస్తే గుడ్ కాంబినేషన్ ఉంటాయి, అండ్ టేస్ట్ బాగుంటుంది. కాంబినేషన్ వెరీ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటాయి. సో ఇప్పుడు మనకి ఫ్రూట్స్ అన్ని మిక్సింగ్ ఇది రెడీ అయిపోయింది, మన క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్ని అసెంబుల్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ పన్నీర్ లేయర్ నేను పెడతాను, మీరు పెట్టండి, నేను నేర్చుకుంటాను. క్రీమీ మిక్స్చర్, దీని మీద ఒక లేయర్ ఫ్రూట్, అన్ని ఫ్రూట్స్ వచ్చేలాగా అడుగు నుంచి తీసాను. కొద్దిగా ఇలా టైట్గా అన్న లోపలికి. దాళింబ గింజలతో గార్నిష్ చేసుకుంటే చీజ్ కప్ కేక్ రెడీ. గార్నిష్ అయినా ఇలాంటివి మనము బఫేకి వెళ్తాం కదా, బఫేకి వెళ్ళినప్పుడు అందులో ఆల్ టైప్ ఆఫ్ డిజర్ట్స్ వెరైటీగా పెడతారు. అబ్బా ఇదేం ఎలా ఉంటుంది అనుకుంటావు కదా, వాళ్ళు అందంగా డెకరేట్ చేసి తీసుకొని తింటాం మనం. సో అదే ఇప్పుడు ఇలా చూస్తే సేమ్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ ఒక లేయర్, ఇక్కడ ఫ్రూట్స్, ఎంత అందంగా ఉంది. ఇంకా చాలు పర్ సర్వింగ్. ఈ మధ్య అందరూ మనం తగ్గించాము ప్రవీణ. ఇంత ముందు పెద్ద పెద్ద బౌల్లో తినేవాళ్ళం అనమాట, ఇప్పుడు అందరూ కాస్త ఫ్యాషనబుల్ అయిపోయాము. ఇది చాలన్నమాట, అంతే షార్ట్ గ్లాసెస్ లో అదంతా చాలు. ఇంకా చాలా అనమాట, మరి కావాలంటే ఇంకొక కప్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ఓకే డన్. సో మన చీజ్ కప్ కేక్ రెడీ అయిపోయింది.
ప్రవీణ గారు సమ్మర్ స్పెషల్ చీజ్ కప్ కేక్ సెట్ అయ్యడానికి పెట్టావు కదా, రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. అసలు చూడటానికి చాలా 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 అందంగా ఉంది. ఇలా సర్వ్ చేస్తే మనం ఎక్కడి నుంచో ఆర్డర్ ఇచ్చామేమో ఇంట్లో డిన్నర్ని బఫేని అనుకుంటారు. ఏం కాకుండా మీరు ట్రై చేయండి. ఎంత అందంగా ఉందో ఇలా కప్ చూస్తుంటేనే. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇది టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పాలి. నాకు కూడా మార్క్ ఇవ్వాలి. మీకు మార్కులు ఇవ్వాలి? అయ్యో, నేను మీకు మార్కులు ఇచ్చే స్థాయిలో వంట చేయలేదు. తిని చెప్పటంలో మార్కులు సంపాదించా. అబ్బా, అసలు ఎంత బాగుందంటే చెప్పలేము అనమాట. ఆ బిస్కెట్ పౌడరు, మధ్యలో చీజ్ కర్డ్, పైన హనీతో మిక్స్ చేసిన ఫ్రూట్స్, బా ఎంత సింపుల్ రెసిపీ, ఎంత టేస్ట్ ఉందంటే అసలు ఎవ్వరు డోంట్ ఇమాజిన్ అనమాట. మీరు అసలు దాన్ని ఊహకు అందదు, అంత టేస్ట్గా ఉంది. చాలా సింపుల్గా చేశాను, ఎందుకంటే అసలు కష్టపడకుండా పని చేయటం అంటే అందరికి ఇష్టం కదా. కానీ ఫలితం అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది వనమాల గారు. థ్యాంక్ యూ ప్రవీణ. చాలా టేస్టీగా ఉంది. కప్పు వదలకుండా తినేయచ్చు. అందులో మీరు సర్వ్ చేసిన క్వాంటిటీ కూడా సరిపడా ఉంది. ఇంత మంచి రెసిపీని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి అని అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.